నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర సారథి లేరు తెలంగాణలో. బండి సంజయ్ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఎంత పెరిగిందో అందరికీ తెలిసిన విషయం. దుబ్బాక ఎన్నికల తర్వాత వచ్చిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 48 స్థానాలు కైవసం చేసుకుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా నియమిస్తారు. కొత్త అధ్యక్షుడు వస్తున్నాడు. ఎవరింతకీ అధ్యక్షుడు? రఘునందన్ రావా, ఈటెల రాజేందరా? ఎవరు అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది? ఒకవేళ కొత్త అధ్యక్షుడు వస్తే నిజంగా గతంలో బండి సంజయ్ రూతలోగించినట్టుగా, బీజేపీ క్యాడర్లో జవసత్వాలు నింపినట్టుగా ఏ నాయకుడు పార్టీ ముందుకు నడిపిస్తాడు? ఆ పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉంటుందా? ఒకసారి వార్త చూద్దాం. బీజేపీకి కొత్త సారథి జూలై 2వ వారంలో నియామకం. అధ్యక్ష రేసులో ఎంపీలు అరవింద్, ఈటెల, రఘునందన్ రావు, డీకే అరుణ. అరవింద్కి ఇస్తే బాగుంటుంది, లేకపోతే డీకే అరుణకి ఇచ్చినా బాగుంటుంది. ఎందుకంటే ఈటెల, రఘునందన్ రావు ఇద్దరు కూడా సబ్జెక్ట్ మాట్లాడతారు, బాగా మాట్లాడతారు. అరవింద్ అయితే కాంట్రవర్సీయా లేకపోతే చిచ్చర పిడుగు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి స్టైల్ ఎట్లుంటుంది, బండి సంజయ్ స్టైల్ ఎట్లుంటుందో ఈ ధర్మపురి అరవింద్ స్టైల్ అట్లనే ఉంటుంది. డీకే అరుణ ఒక మహిళా నాయకురాలు, మాజీ మంత్రి, పవర్ఫుల్ నాయకురాలు, ఇప్పుడు ఎంపీ, చాలా రోజులుగా రాజకీయాల్లో ఉంది. ఎవరినైనా విమర్శించాలంటే కూడా డీకే అరుణ బాగా విమర్శిస్తుంది. డీకే అరుణకి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డీకే అరుణకు ఇచ్చే అవకాశం ఉంటుందేమో. స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం ఫోకస్. రేపు రాష్ట్రానికి అమిత్ షా, అదే రోజు అధ్యక్షుడి ఎంపికపై క్లారిటీ వచ్చే ఛాన్స్. వచ్చే నెల 2వ వారంలో రాష్ట్ర బీజేపీకి కొత్త సారథిని ప్రకటించేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 3 నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో స్టేట్ చీఫ్ ఎంపికపై హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే కొత్త అధ్యక్షుడి రేసులో ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 29న కేంద్ర మంత్రి అమిత్ షా నిజామాబాద్కు రానున్నారు. అదే రోజున బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మనకి. బీజేపీకి కొత్త సారథి ఇక జూలై 2వ వారంలో నియామకం. వచ్చే నెల 2వ వారంలో రాష్ట్ర బీజేపీకి కొత్త సారథిని ప్రకటించేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 3 నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో స్టేట్ చీఫ్ ఎంపికపై హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే కొత్త అధ్యక్షుడి రేసులో ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 29న కేంద్ర మంత్రి అమిత్ షా నిజామాబాద్కు రానున్నారు. అదే రోజున బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రోజు అమిత్ షా పలువురు సీనియర్ లీడర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఒకరిద్దరి పేర్లు ఫైనల్ చేయొచ్చని సమాచారం. ఈ సమయంలోనే ఎంపీ ధర్మపురి అరవింద్కు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ధర్మపురి అరవింద్కి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ధర్మపురి అరవింద్ బాగా మాట్లాడతాడు. మనం గతంలో చూసినాం కేటీఆర్ని, కేసీఆర్ని ఏ విధంగా ఆడుకున్నాడో గతంలో మనం చూసినాం. ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డే ఆర్ 2 డేస్కి ఒకసారి పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడానికి వచ్చినా, రోడ్డు పైన ఆపి అరెస్ట్ చేసినా, ఎక్కడైనా పోలీసులు అడ్డుకున్నా తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడంలో ధర్మపురి అరవింద్ దిట్ట. ఒక నాయకుడు మాట్లాడితే ఆ మాటలు చూసి క్యాడర్ ఉత్సాహంగా ఉండాలి, ఉత్సాహంగా ఉరుకులాడాలి, ఉత్సాహంగా పనిచేయాలి, ప్రభుత్వం పైన పోరాడాలి. సౌమ్యంగా ఉంటే పని కాదు. వెరాజ్ ఈటెల రాజేందర్ సమర్థుడు కాదా అంటే ఆయన సమర్థుడే, కానీ సౌమ్యుడు. రఘునందన్ రావు మాట్లాడతాడు, పరిధి దాటి మాట్లాడ్డు. ఆయన ఒక ఫ్లోలో పోతాడు, గో విత్ ఫ్లో అన్నట్టు ఫ్లోలోనే పోతాడు. కానీ ధర్మపురి అరవింద్ ఆ విధంగా కాదు. తూకిత్తా అంటే మైకిత్తా అనే విధంగా ఆయన మాట్లాడతాడు. బార్డర్లు పరిధి దాటి మాట్లాడతాడు. ఎవరేమనుకున్నా కూడా రాష్ట్రంలో ఏ విధంగా మాట్లాడితే బీజేపీ బలపడుతుందో ఆ విధంగా ధర్మపురి అరవింద్ మాట్లాడతాడు. ఆయనకే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఆయన నిజామాబాద్ ఎంపీగా ఉన్నాడు. రేపు అమిత్ షా కూడా నిజామాబాద్ రాకపోతున్నాడు. చూడాలి. నిజంగా బండి సంజయ్ ఆయన అధ్యక్షుడు అయినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా అని చెప్పేసి ధర్మపురి అరవింద్ చాలాసార్లు మాట్లాడినాడు. ఒకసారి ఇది 2వసారి నేను ఒక పార్టీ అధ్యక్షుడుగా అయినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒకటి మా నాన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అయినప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా, డి శ్రీనివాస్. ఇప్పుడు బండి సంజయ్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా అని గతంలో మాట్లాడినాడు. ఈ మధ్య ఆయన మాటలకు నోటికి పని చాలా తక్కువ చెప్తున్నాడు. కానీ ప్రెసిడెంట్ ఒకవేళ ధర్మపురి అరవింద్ అయితే బీజేపీ గ్రాఫ్ పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.